హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి ఈరోజు న్యూస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీకు ఇంకా మరిన్ని వీడియోలు నేను మీ కొరకు వస్తాను. కొత్త అప్డేట్లు సూటిగా సుత్తి లేకుండా మనం మాట్లాడుకోవటానికి మీరు ఇచ్చే ఆదరణ ఒక లైక్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై మంచి తాజా న్యూస్ చెప్పింది. ఇది ఒక శుభపరిణామమే అనుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనాలు చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం చెప్పడమే తప్ప ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయ ఈ క్రమంలో ప్రజలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు అని వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి శుభవార్తను తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ప్రజలకు ఎప్పుడు అందించబోతున్నారని తెలిపింది. ఈ వార్త విని కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి కొంత ఊరట లభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీనే ఈ నెల ఆఖరు నుంచి చేపడతామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం రోజు కుసుమంచి క్యాంపు కార్యాలయంలో లక్ష్మీ కళ్యాణం మరియు షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన వారికి అందజేశారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున పంపిణీ ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త ఇంటి కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంటి నుంచి శుభవార్త అని తెలిపింది. ఇలాగే వేసవికాలం వస్తున్న నేపథ్యంలో నీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇస్తామని చెప్పారు. ఇంకా కొన్ని పరిసర ప్రాంతాల్లో మన హైదరాబాద్ సరౌండింగ్లో మన చుట్టుపక్కల ఏవైతే డబుల్ బెడ్రూమ్లు చాలా మిగిలిపోయినాయని వార్త మనకు తెలుస్తుంది. దాన్ని చిన్న రిపేర్లు ఉన్నాయంట. కొన్ని వందల ఇండ్లు మిగిలిపోయి ఉన్నాయి. దాన్ని రిపేర్లు చేసి L2 ఎవరైతే ఉన్నారో వారికి ఈ ముందుగా ఎవరైతే బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్కి దిగువన ఉన్నారో పేదవాళ్ళు, ఇంకా హ్యాండిక్యాప్టలు, వితంతువులు, మరి ఒంటరి స్త్రీలు, ఇలాంటి వారికి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు, ఇలాంటి వారికి దశలో వీళ్ళను మెయిన్గా వీళ్ళని ఎంపిక చేసి వీళ్ళకి ఇస్తారని అయితే ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది. ఇక మీరైతే ఎవరికైనా రావచ్చు, మన అదృష్టం చెప్పలేం. కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో అవి రీఛార్జ్ చేసి పెట్టుకోండి. ఇంకా పని చేసేటువంటి రీఛార్జ్ మొబైల్ని ఏదైతే మీరు అప్లికేషన్లో ఇచ్చారో ఆ నెంబరు వాడుకలో పెట్టుకోండి. ఇంకా ఒకవేళ మీకు అలాంటి మెసేజ్ ఏమైనా వస్తుందంటే ఎంక్వైరీకి రావచ్చు కూడా. దయచేసి మీరు ఇంటి దగ్గర ఉండే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు లేకపోతే కూడా అది మళ్ళీ రిజెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చేమో. కాబట్టి ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు సర్ది పెట్టుకోవాలి. కాబట్టి మీ అందరికీ కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా L2లో ఉన్నటువంటి వారికి, ఇంకా ఎవరైతే రియాలిటీగా పేదవారు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకోసం మంచి ఇంకా ఇలాంటి ఏవైనా కొత్త న్యూస్ అప్డేట్ మనకు వచ్చిందంటే ముందుగా మన ఛానల్లో నేను పెడతాను. దయచేసి మీరంతా ఎంకరేజ్మెంట్ చేయండి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల మీకు ఎలాంటి నష్టం లేదు లైక్ కొట్టడం వల్ల. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.